జై హింద్ ఫ్రమ్ మానకోట. ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాను. తిరుపతి నార్మల్గా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే అన్నీ 300 టికెట్స్ కానీ ఏదో ఒకటి బుక్ చేసుకుంటుండే. కానీ ఫస్ట్ టైం ఏది బుక్ చేయకుండా వెళ్తున్నాను. చూడాలి ఎట్లయితే దర్శనం ఎట్లయిద్ది, ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో. దీనికోసం వెయిటింగ్ అన్నట్టు. స్పెషల్ తిరుపతి స్పెషల్ ట్రైన్ ఉంది ఒకటి, ఓన్లీ ఫ్రైడేనే ఉంటుంది. ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తాం. మా మానకోట రైల్వే స్టేషన్లో ఉంటుంది వీరభద్ర స్వామి, కొరి వీరభద్ర స్వామి విగ్రహం ఉంటుంది. అయితే నాకు ఇన్ని రోజుల నుంచి తెలియదు. ఇది పెనుగొండ గ్రామంలో దొరికిందట. దొరికింది తీసుకొచ్చి పెట్టిరట. నేను ఎన్ని రోజులు సిమెంట్ తోటి ఇట్లా వేసిందేమో అనుకుంటున్నాను. యాక్చువల్ ప్లాను అన్నయ్య వాళ్ళు మహారాష్ట్ర నుంచి నవజీవన్ ట్రైన్కి వస్తారు, తర్వాత మేము తిరుపతి స్పెషల్ ట్రైన్కి వెళ్దాం అనేది ప్లాను. కానీ అన్నయ్య వాళ్ళు వచ్చే ట్రైన్ లేట్ అయింది. ఆ తిరుపతి స్పెషల్ ట్రైన్ జల్దీ వస్తుంది. అందుకే వాళ్ళు ఇంటికి రాకుండా ఇక్కడ స్టేషన్లో దిగి. ప్రజెంట్ మా మానకోట రైల్వే స్టేషన్ అంతా రెనోవేట్ అవుతుంది. అన్నయ్య వాళ్ళ ట్రైన్ వచ్చేసింది నవజీవన్. ఇది అన్నయ్య వాళ్ళు దిగిరు ఇప్పుడే నవజీవన్కి. ఇప్పుడు ఎమ్మటే ఇది అయిపోగానే వెనకాలనే మన ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్కి ఎక్కాలి. మన ట్రైన్ వచ్చేసింది. ఓకే, ట్రైన్ ఎక్కేసినాం. హర్షు ఖుషి ఖుషి. రేపైతే గుండె అవుతుంది. మా మొత్తం మా ఇంకో మేడం అట్రు. శ్రీకాళహస్తి రావుకేతు టెంపుల్ ఉంటుంది ఇక్కడ తిరుపతికి దగ్గరలో. అంటే ఇది శ్రీకాళహస్తి వచ్చిందంటే తిరుపతికి దగ్గరలో చేరుకున్నట్టు మనం ఇప్పుడు. నైట్ బ్రేక్ఫాస్ట్కి అన్నం అయింది. ఇప్పుడు పులిహోర, అది కూడా పులిహోర. ఈ పులిహోర కూడా మనకి నిమ్మకాయతో చేసింది కాదు, చింతపండుతో చేసింది. చింతపండు రసంతో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. రేణిగుంట స్టేషన్లో ఆగింది. మామూలు టిఫిన్స్ ఇట్లా ఏమైనా చేయాలన్నా ఇక్కడ చేయొచ్చు రేణిగుంట స్టేషన్లో. హైదరాబాద్ నుంచి ఇట్లా వచ్చేటోళ్ళు ఉంటారు కదా, మనం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం కదా, మామూలు తెచ్చుకోలేని వాళ్ళు ఇక్కడనే కొనుక్కోవచ్చు డైరెక్ట్గా. చూపిస్తా ఇక్కడ ఇట్లా వాటర్ క్యాన్లో వాటర్ కొనుక్కోవచ్చు. టిఫిన్స్ అమ్ముతారు ఇట్లా. మా చెర్రీ గాడి కోసం చిన్నదానికి కావాలని టిఫిన్ కావాలని తీసుకున్నా కానీ మొత్తం చల్లగా ఉంది, అంత బాగా ఏం లేదు. తిరుపతి స్టేషన్లో దిగినాం ఇప్పుడు మనం. తిరుపతి రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడే, మన మానకోట స్టేషన్ అయినట్లే. ఇక్కడ నుంచి వెళ్తే విష్ణునివాసం ఉంటుంది. అక్కడ ఎస్ఎస్డి టోకెన్లు ఇస్తారట. ఆ ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని వెళ్ళినాం అనుకో డైరెక్ట్ టైం స్లాట్ ఉంటుంది. మనకి 300 రూపీస్ దర్శనం టికెట్ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే టోకెన్ తీసుకొని డైరెక్ట్ ఓన్లీ ఆ టైంకి దర్శనానికి వెళ్ళవచ్చు కాబట్టి తొందరగా వెళ్ళిపోవచ్చు. ఎస్ఎస్డి టోకెన్లు 3 ప్లేసులలో దొరుకుతాయి. ఒకటి విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ అని మన అలిపిరి మెట్లెక్కే దగ్గర ఉంటుంది. స్టేషన్కి ఎదురుగానే విష్ణునివాసం ఉంటుంది కాబట్టి నేను చూపిస్తా. అక్కడికి వెళ్తాను ఇప్పుడు మనం. నార్మల్గా ఏంటంటే 4 గంటలకే ఇస్తారు. ఇప్పుడు పెద్ద క్రౌడ్ లేరు కాబట్టి ఏమో దొరుకుతాయేమో చూడాలి. స్టేషన్లోనే ఉంటుంది, ఇక్కడ బయటికి కనబడుతూనే ఉంటుంది. ఇక్కడ విష్ణునివాసం ఇక్కడ ఇస్తారు అన్నట్టు ఎస్ఎస్డి టోకెన్లు. విష్ణునివాసం వెళ్ళడానికి కూడా స్టేషన్ నుంచి బయటికి రావాల్సిన పని లేదు. స్టేషన్ నుంచి వచ్చేటప్పుడే ఇట్లా ఒక ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది నడవడానికి. డైరెక్ట్ బ్రిడ్జ్ నుంచి విష్ణునివాసం లోపలికే వచ్చేస్తాం. అప్డేట్ ఏంటంటే విష్ణునివాసంలోకి వచ్చినాం. ఇక్కడ దర్శనానికి సంబంధించిన టికెట్లు అన్నీ అయిపోయినాయి. రేపు 12 గంటల వరకు ఇచ్చేటి కూడా అయిపోయినాయట. నడుచుకుంటూ వెళ్తే భూదేవి కాంప్లెక్స్ దగ్గర వాళ్ళకి ఇస్తారు.
మనం ఎట్లా నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం, అమ్మ ఒక్కటే నడుస్తా లేదా చూద్దాం అనుకున్నాం, కానీ అమ్మ కూడా నడుస్తూ ఉంటుంది. అయితే నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే డైరెక్ట్ ఈ లగేజ్ అన్న కింద పెడితే పైకి తిరుమలకి వెళ్ళిపోతాయి కదా, అక్కడ పెట్టేస్తాం, నడుచుకుంటూ ఎక్కుతాం. ఒకవేళ టికెట్స్ ఎస్ఎస్డి దొరికింది, లేదనుకుంటే ఇక జనరల్ కాంప్లెక్స్లోకి వెళ్ళి లోపలికి వెళ్దాం. ఎన్ని గంటలైనా అలా వెయిట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇట్లా ఎస్ఎస్డి టోకెన్లు ఎక్కడెక్కడ ఇస్తారు అనేది బోర్డు పెట్టారు. ఇప్పుడైతే అయిపోయినాయి. నార్మల్గా అయితే 2 గంటలకు ఇస్తారు. ఎక్కడెక్కడ ఇస్తారు అనేది ఉంది. గోవిందరాజ స్వామి అది ఎదురుగుంటుంది గుడి, అక్కడ ఇస్తారు, కానీ అది ఇప్పుడు క్లోజ్ చేసారు. ఒకటి శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్, ఇది విష్ణు నివాసం. గోవిందరాజు స్వామి సత్రాలు అనేది తీసేసి విష్ణు నివాసంలో పెట్టారు. ఇంకా మీకు ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అది గోవిందరాజు స్వామి గుడి. అక్కడ సత్రాలు ఉంటే అక్కడ ఇచ్చేది ఇంతకుముందు, కానీ ఇప్పుడు దీన్ని విష్ణు నివాసంగా మార్చారు. ఈ 3 జాగాలలో ఇస్తారు. మనం నడుచుకుంటూ వెళ్దామని అనుకున్నాం కాబట్టి అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్తున్నాం. అలిపిరి మెట్లకి వెళ్ళడానికి ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇది బస్ స్టాండ్. ఇక్కడ కనబడేది శ్రీనివాసం. దీని కూడా ఇస్తారు పొద్దున ఎస్ఎస్డి టోకన్లు, కానీ 2 గంటలకే ఇస్తారు, ఇప్పుడు ఉండవు. నార్మల్ ప్రైవేట్ వెహికల్ వచ్చింది అనుకోండి, ఈ ఫ్లైఓవర్ ఎక్కితే దీన్ని వారధి అంటారు. ఈ వారధి ఎక్కేసాం అనుకో డైరెక్ట్గా పైకి కొండ మీదకి వెళ్ళడానికి డైరెక్ట్ వే ఉంటుంది. ఈ సిటీ ట్రాఫిక్, తిరుపతి ట్రాఫిక్ అంతా అవాయిడ్ చేయొచ్చు ఇట్లా పోతుంది. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. బ్రిడ్జ్ ఎక్కినా అనుకోండి ఇక్కడ మంచి ఏం ఉండదు, డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇది శ్రీనివాసం, చెప్పినా కదా శ్రీనివాసం కాంప్లెక్స్. ఇది ఇక్కడ టికెట్ ఇచ్చేది. మనం ఇక పైకి బ్రిడ్జ్ ఎక్కుతున్నాం అన్నట్లు. అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్తాం ఇప్పుడు మనం. ఆ అలిపిరి మెట్ల వరకు ఎక్కడ ట్రాఫిక్ ఏం రాదు, డైరెక్ట్గా వెళ్ళిపోతాం. మనకి ఇప్పుడు ఆ కొండలు కనబడుతున్నాయి, తిరుపతి కొండలు మొత్తం మంచుతోటి కవర్ చేసి ఉన్నాయి. మన ఎంత ట్రాఫిక్లో ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చినా ఈ తిరుపతి కొండలు చూడంగానే ఆ కష్టం అంతా మర్చిపోయినట్లయితే కొండలు చూస్తే. ఇక్కడ నుంచి అలిపిరి మెట్ల మార్గం స్టార్ట్ అయింది, కానీ మనం నార్మల్ లగేజ్ పెట్టడానికి ఇక్కడ నుంచి ఎక్కొచ్చు పైకి. వెహికల్ ఎక్కడానికి కూడా నుంచి మనం లగేజ్ ఇక్కడ పెట్టేసుకుంటాం కాబట్టి ఇక్కడ లగేజ్ పెట్టుకొని వెళ్తాం. ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ నుంచి తిరుపతి కొండ, తిరుమల కొండ ఎంత బాగుంది చూడండి. ఇది మెయిన్ పాయింట్ అన్నట్టు స్టార్టింగ్ అయ్యేది. అందుకే ఇక్కడ నుంచి చాలా బాగా కనబడుతుంది కొండ కూడా. 7 కొండలో మనకి ప్రస్తుతానికి అన్ని కండలు కనబడలేదు చూడండి, మొత్తం మంచుతోటి కప్పేసి ఉంది. ఇంకా వర్షం కూడా పడుతుంది కాబట్టి ఇంకా చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇప్పుడున్న వెదర్ కూడా మస్తు ఉంది ఇక్కడికి రాగానే. ఎక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మన బ్యాగులు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, ఈ బ్యాగులన్నీ ఇక్కడ పెడితే డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళిపోతాయి. అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. నడవడం ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇది లగేజ్ కౌంటర్ అన్నట్లు. ఇక్కడ పెడితే డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. కానీ ఇక్కడ లగేజ్ పెట్టాలంటే మాత్రం మన బ్యాగ్స్కి ఖచ్చితంగా లాక్ ఉండాలి. అందుకే లాక్స్ ఇక్కడ అమ్ముతారు. వీలుంటే చిన్న చిన్న లాకర్లు తెచ్చుకుంటే బెటర్, ఈజీగా వెళ్ళిపోవచ్చు. బయట ఇటు లాక్లు అందరు అమ్ముతారు, లాక్ కంపల్సరీ కావాలని, కానీ అవసరం లేదు. లోపల వాళ్ళు జిప్ లాక్లు వేస్తారు. ఇలా చూసి ఇక్కడ లాక్లు కొనుక్కోవాలి కంపల్సరీ అని ఏం లేదు. లోపల వాళ్ళు పంపించేటప్పుడే ఈడ కౌంటర్లో జిప్ లాక్ వేస్తారు, మన జిప్లకి 2టికి కలిపేసి. అందుకే తాళాలు అవసరం లేదు. అలిపిరి మెట్లకి వెళ్ళే మార్గంలో ఇక్కడ అంటే లగేజ్ పెట్టే కౌంటర్ ఉంది కదా, దాని 2nd ఫ్లోర్లో వాష్రూమ్స్, సెల్ ఫోన్ ఛార్జింగ్ ఇట్లా పెట్టుకోవడానికి, అంటే జర్నీ చేసేస్తాం కదా నార్మల్గా, ఇక్కడ రెడీ కావచ్చు అన్నట్టు. ముందు మెట్లెక్కే ముందు లగేజ్ మాత్రం ఇక్కడి నుంచి పంపించచ్చు, కానీ రెడీ కావడానికి కానీ స్నానాలు చేయడానికి దీనికి ఫుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ అంత నీట్గా ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తారు చూడండి. ఇట్లా పైన కాంప్లెక్స్ ఉంది, దీని లోపల ఇట్లా ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మొబైల్ ఛార్జింగ్స్ ఇట్లా పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి. ట్రావెలింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇంతకన్నా పెద్ద లగ్జరీ ఏమి ఉండదు. స్నానం చేయడానికి వాష్రూమ్స్, స్టే చేయడానికి ఉంది, లగేజ్ కోసం, లగేజ్ సేఫ్టీ కోసం ఉంది. ఇవి ఎనఫ్ ఎక్కడైనా ట్రావెల్ చేయడానికి. ఇట్లా వీళ్ళు స్కాన్ చేసేసి లోపలికి పంపిస్తారు ఒక్కొక్కటి. ఇక్కడ కౌంటర్లలో ఇస్తే కౌంటర్ నుంచి వెళ్ళిపోతాయి. సో ఇట్లా కౌంటర్లోకి పోతే కౌంటర్లో ఇట్లాంటి ఒక ట్యాగ్, జిప్ ట్యాగ్స్ ఇస్తారు. మనం బ్యాగ్లోకి వేసేస్తే ఈ ట్యాగ్ స్కాన్ అయ్యి పైన ఈ రూమ్కి వస్తుంది ఏందనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అన్నట్టు.